పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్ భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. రేవంత్ కు బూతులే తెలుసు. రెండేళ్లలో చేసిన పనులేంటి? జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్న జగదీష్ రెడ్డి. కూటమి పాలనలో మహిళలకి రక్షణ కరువు, ఇంటా బయట భద్రత డొల్ల, వేధింపులు ఎక్కువయ్యాయన్న వరదు కళ్యాణ్. నారా కుటుంబం బాగుకే ప్రైవేటీకరణ, మెడికల్ కాలేజీలపై ప్రభుత్వ కుట్ర, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విమర్శలు. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు, తయారీలో పామాయిల్ వాడినట్లు గుర్తింపు, A16 అజయ్ సుగంధ్ అరెస్ట్. సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం, శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోదీ, గ్రీటింగ్స్ తెలిపిన దీదీ ఓం బిర్లా. నేడు తిరుపతికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అటవీ అధికారులతో సమావేశం, రెడ్ శాండిల్ ఫారెస్ట్ గోడౌన్ సందర్శన. ఇవాళ పోలవరానికి పీపీఏ బృందం, ప్రాజెక్టు పనుల పరిశీలన, డయాఫ్రమ్ వాల్ పనులపై ఆరా. భద్రాచలం గోదావరి బ్రిడ్జిపై కలకలం, నదిలో దూకుతానంటూ మహిళ హల్చల్, కాపాడిన స్థానికులు. పాడేరులో విలువిద్య పోటీలు, పాల్గొన్న 950 మంది క్రీడాకారులు, 13 ఉమ్మడి జిల్లాల నుంచి రాక. వేదవతి నదికి తగ్గని వరద, పుట్టి ప్రయాణాలే దిక్కు, అత్యవసరాల్లో తప్పని అగచాటు. తిరుపతిలో భక్తుల బారులు, సర్వదర్శనానికి 18 గంటల సమయం, 30 కంపార్ట్మెంట్లో వెయిటింగ్. పాడేరు ఏజెన్సీలో దట్టంగా పొగమంచు, మేఘాలు కొండకి పర్యాటకుల తాకిడి, వీకెండ్ కావడంతో పెరిగిన రద్దీ. విమానంలో సాంకేతిక సమస్య, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో నిలిచిన వియత్నాం ఫ్లైట్, ప్రయాణికులకి తప్పని పడిగాపులు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత, కుప్వారాలో చొరబాటుకి యత్నం, బలగాల కాల్పుల్లో 2 టెర్రరిస్టుల హతం. వారణాసిలో ప్రధాని మోదీ, వందే భారత్ రైళ్ల ప్రారంభం, అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం, బస్తీలో కాలి బూడిదైన పూరిళ్లు, మంటల్ని అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో సాధారణ పరిస్థితులు, యథావిధిగా విమానయాన కార్యకలాపాలు, సమస్య పరిష్కరించామన్న అధికారులు. ఉగ్ర అడ్డాగా పాకిస్తాన్, బయటపడ్డ జైషే కమాండర్ అబ్దుల్ రౌఫ్ ఆడియో, జిహాద్ తోనే గౌరవం అంటూ ఉపన్యాసం. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్ భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.